మరి నూతన మందిరాన్ని మనం ప్రారంభించబోతూ ఉంటున్నాము. దేవుని యొక్క మహిమ ఈ మందిరము నిండా నింపబడునుగాక. హల్లెలూయా. ఆనాడు దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేయమని. మోషే అట్లు చేసెను. ఆ పని అంతా కూడా ముగించిన పిమ్మట యెహోవా మహిమ తేజస్సు ఆ మందిరము నిండా నిండినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఈ సమయంలో ఈ యొక్క మందిరము ముగించబడింది. దేవుని మహిమార్థమై దీన్ని ప్రతిష్ఠించబోతూ ఉంటున్నాం. దేవుడు తన మహిమతో ఈ యొక్క మందిరాన్ని నింపుగాక. మందిరాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరి ప్రసాద్ కొరకు, అలాగే నా శ్రీమతి ప్రసాద్ కొరకు దేవునికి స్తోత్రాలు. దేవుడు వారిని దీవించునుగాక. ప్రార్థన మనం చేద్దాం. ఈ నూతన మందిరాన్ని మనం ప్రారంభిద్దాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభా, ఈ మధ్యాహ్న వేళలో ఈ గ్రామానికి మమ్మల్ని క్షేమంగా తీసుకుని వచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ కొండలు లోయల్లో ప్రభా ఈ ప్రజల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆనాడు ప్రభా మరి కొండ దిగువ భాగమున ప్రభా మరి ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసినప్పుడు దాన్ని మీ మహిమతో నింపారు, మీకు స్తోత్రాలు. ఈ రోజున ఈ కొండ ప్రాంతాల్లో ఈ లోయలో ప్రభా మరి ఏర్పాటు చేయబడినటువంటి ఈ మందిరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అనేక మంది తమ చేతులు చాపారు, మీకు స్తోత్రాలు. ఈ నిర్మాణం కొరకు ఇచ్చిన ప్రతి హస్తాన్ని యేసు నామమున దీవించండి, బలపరచండి ప్రభా. స్థానికంగా ఉన్నటువంటి సంఘ బిడ్డలు దివారాత్రులు ఎంతో ప్రయాసపడ్డారు దేవా, వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ మందిరం కొరకు పనిచేసిన వారందరినీ ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా స్థానిక సంఘ కాపరి ప్రభా యేసు నామమున ప్రభా, ఇదిగో తండ్రి నూతన మందిరములు తాను అడుగు పెట్టక ముందు మీ దాసులముగా తాను మీ మహిమార్థమై ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాం. ప్రసాదని శ్రీమతి ప్రసాదని వచ్చి మీకు ఉన్నారు. యేసు నామమున బిడ్డల ఇద్దరు పని మీ హస్తాన్ని విరించండి. నమ్మకంగా మీ సేవ పరిచయం ఈ యాజకత్వం చేయడానికి సహాయం చేయండి. ప్రజల యొక్క భారాలన్నీ కూడా మీ సన్నిధిని మోసుకుని వెళ్ళి ప్రభా వారికి సేద తీర్చి ఈ యోధుడిగా తను మీరు బలపరచుదని ప్రార్థిస్తున్నాను. మీ అభిషేకము దయచేయండి, నమ్మకంగా పని చేయడానికి సహాయం చేయండి. మోషే ప్రభా మరి మీ ఇల్లంతలో నమ్మకంగా ఉన్నట్లుగా కుమారుడు ఉండడానికి సహాయం చేయండి. మహిమ ఘనత మీరే పొందండి. వారి అవసరతలన్నీ కూడా తీర్చబడదు కాక బలపరచండి, నడిపించండి. అలాగే ప్రభా ఈ ప్రాంతం అంతటిని కూడా నడిపిస్తూ ఉన్నటువంటి బిషప్ డానియల్ మోడీ గారిని బట్టి మీకు వందనాలు. దీవించండి ప్రభా. ఇక్కడున్న సేవకుల గురించి మీకు స్తోత్రాలు. వారందరిని ఆశీర్వదించండి, దీవించండి. నమ్మకంగా పని చేయడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి ప్రభా ఈ సమయంలో మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు. ఇదాసులు పాలు ముదిరాజు గారి బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభా ఇశ్రాయేలు పాస్టర్ బట్టి మీకు స్తోత్రాలు. దాన్ని కూడా క్షేమంగా తీసుకుని వచ్చారు. సంఘ బిడ్డల కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో ప్రభా దేవా మీ మహిమార్థమై దేవా మరి కట్టబడినటువంటి యొక్క మందిరాన్ని యేసు నామమున నేను దీవించబడను గాక, ఆశీర్వదించబడను గాక. అనేకులకు ప్రార్థన మందిరముగా దేవా, స్వస్థత మందిరముగా, విడుదల మందిరముగా దేవా ఇది ఉండును గాకని ప్రార్థన చేస్తున్నాను. దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో తండ్రి మీ మహిమార్థమై ప్రభా దీన్ని మేము ప్రతిష్ఠించబోతుంటుండగా పరలోకమును నేను చూస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి మీరు రండి, మాకంటే ముందుగా ఈ యొక్క మందిరాన్ని మీరే నడిపించండి. మీరే ముందుగా మాకు ముందుగా వెళ్ళి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వందనాలు మీకు సమర్పిస్తూ ఈ సమయంలో ప్రభా మరి నీ యొక్క నామం పోతారు. ఈ యొక్క నూతనమైన మందిరాన్ని కల్వరి హిల్స్ సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క మందిరమును తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మని పేరిట ప్రభు మహిమార్థమై ప్రతిష్ఠించుచున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వారి పగలరా
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ను వర్ణింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా దేవునామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మరి మందిరం లోపల మనం ప్రవేశించడానికి దేవుడు కృపస్తున్నావయ్యా. ఈ మందిరాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం. ఈ మందిరంలో నీ సన్నిధి ఉంచినందుకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, ఈ మందిరంలో కురుస్తున్న ప్రతి బిడ్డ దీపపడదు గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినంలో ఈ యొక్క మందిరంలో అనేకమైన మేలు కలుగును గాక. ఈ యొక్క మందిరంలో నీకు మహిమ కనబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక బిడ్డలు ఇక్కడ రోగులు వచ్చి ఇక్కడ స్వస్థతలు పొందుకుందరు గాక. మారు మనసు లేని బిడ్డలు ఇక్కడికి వచ్చి మారు మనసు పొందుకుందరు గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, బలిపీఠమును తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అభిషేకిస్తున్నాము తండ్రి. బలిపీఠం మీద నిలబడుతున్న నీ దాసులను శిలువ చాటును మరుగుపరుచుకోనండి ప్రభా. నేను ప్రతి హృదయానికి కావలసిన చక్కటి నీకు లేఖనంలో నుంచి నీకు వర్తమానం అందించి నడుచున్నావు తండ్రి. నిలబడి వారు మీరైతే మాట్లాడేవాడు నేనంటున్నావు దేవాన్ని స్తోత్రము తండ్రి. నోటికి బోరగా ఉండండి తనైనా. బలిపీఠం నుంచి అనేకమైన రక్షణ స్వరాలు వినబడును కాకని ప్రార్థిస్తున్నావు తనైనా. ఈ యొక్క ప్రభాని స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ప్రాంతం అంతా ప్రభా, ఈ ప్రాంతం అంతటి కొరకు ఈ మందిరం ఎంతో క్షేమం కలిగజేసే విధంగా ప్రభా ఈ యొక్క మందిరమును దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ యొక్క మందిరములో నిత్యము నీ సన్నిధి ఉంచండి, నీ ఆశీర్వాదము ఉంచండి. నీ మందిరములో నుంచి ప్రతి ఒక్కరు ప్రభా నీ ఆశీర్వాదములు పొందుకునే భాగ్యము దయచేయమని నిత్య రాజ్యానికి వారసులుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి బలిపీఠం మీదకి మనం అడుగు పెడదాం. దైవజనులుగా ఉమేష్ డానయ్య గారు ప్రప్రథమంగా వేదిక మీద కూర్చోవలసిందిగా మనవి చేస్తాం. అందరూ చప్పట్లు కొడదాం దైవజనుల కొరకు. మరి బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతుండే వల్లనే దేవుని వాక్యం చెప్పబడుతుంది. అలాగున మరి దైవజనులు అడుగు పెడుతుండగా ఈ బలిపీఠం మీద దేవుని అగ్ని నిలుచున్నట్లుగా ప్రార్థనతో ముందుకు నడిపించబడదాం. పాల్ మల్లికార్జున గారు కూడా మరి వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే చంద్రగుడి గారిని వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే నిజామాబాద్ పాస్టర్ గారు ఇస్రాయల్ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే జీమాడుగుల ప్రాంత చింతపల్లి జీకే వేదిక ప్రాంత కోఆర్డినేటర్ గారు డేవిడ్ బాబు గారు కూడా వేదిక మీదకి రావాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగే ప్రాంతంలో మా అందరిలో వయసులో పెద్ద మోజెస్ గారు వారు కూడా వేదిక మీద కూర్చోవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. రైట్, మిగిలిన చైర్స్ అన్ని ఏర్పాటు చేయండి. మిగిలిన స్త్రీలందరూ ఒకవైపు, పురుషులందరూ కూడా ఒకవైపు కూర్చుందాం. కార్యక్రమంలో త్వరగా ముందుకు వెళదాం. ప్రతికూల వాతావరణంలో